అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత అక్రమ వలసలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఈ అక్రమ వలసదారులను అదే ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ని గుర్తించి వారి దేశాలకు వెనక్కి పంపుతున్నారు. వలసలను అరికట్టే చర్యల్లో భాగంగా తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు ట్రంప్. అమెరికాలో నివసిస్తున్న గ్రీన్ కార్డ్ హోల్డర్లు సోషల్ మీడియా అకౌంట్స్ ని వారి డీటెయిల్స్ అన్ని కూడా ప్రభుత్వానికి అప్పగించాలనే ఫిట్టింగ్ పెట్టారు. ఇప్పటికే వీసా కోసం అప్లై చేసుకున్న వారంతా తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ ను అమెరికా సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ తో పంచుకుంటున్నారు. అయితే ఇప్పటికే అమెరికాలో చట్టబద్ధంగా నివసిస్తున్న వారు కూడా వారి వారి సోషల్ మీడియా హ్యాండిల్స్ ను ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంటుందట. పర్మనెంట్ రెసిడెంట్ కోసం లేదా శరణార్థిగా అప్లై చేసుకునే వారు కూడా తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ ను ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంటుంది. దీని ద్వారా ప్రభుత్వం పైన విమర్శలు చేసేవారిని అమెరికాలో స్థిరపడకుండా అడ్డుకునే అవకాశం ఉంటుంది. అమెరికాలో చట్టబద్ధంగా నివసిస్తున్న చాలా మంది భారతీయులపైన ఇది ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా రాజకీయాల్లో చురుకుగా పాల్గొనే భారతీయ అమెరికన్లపై ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రభుత్వ పర్యవేక్షణ ఎక్కువ కావడం వల్ల రాజకీయ విషయాలపై మాట్లాడేందుకు వెనకాడుతారు. మార్చి 5వ తేదీన ఈ ప్రతిపాదనలు విడుదల చేసిన ట్రంప్ యంత్రాంగం ప్రజల నుంచి అభిప్రాయాలను స్వీకరిస్తోంది. గుర్తింపు, ధృవీకరణ, జాతీయ భద్రత, ప్రజల భద్రత కోసం దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఈ డీటెయిల్స్ ని సేకరించాల్సిన అవసరం ఉందని USCIS తెలిపింది. సోషల్ మీడియా ఖాతాల ద్వారా వ్యక్తుల గుర్తింపును ధృవీకరించడం, వారి గురించి పూర్తిగా తెలుసుకొని జాతీయ భద్రతను రక్షించడం సాధ్యమవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ప్రస్తుతం వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారు మాత్రమే తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ ను ఇవ్వాల్సి ఉంటుంది. కొత్త ప్రతిపాదన ప్రకారం గ్రీన్ కార్డు ఉన్నవారు, ఆశ్రయం కోరుకునేవారు కూడా తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ ను ప్రభుత్వానికి అప్పగించాలి. వలసలపై కఠినంగా వ్యవహరిస్తున్న ట్రంప్ ప్రభుత్వం గ్రీన్ కార్డ్, వీసా ఉన్న వారిపైన కూడా నిఘా పెంచింది. వలసదారులను వెనక్కి పంపే కార్యక్రమాన్ని అధ్యక్షుడు ట్రంప్ ముమ్మరం చేశారు. అయితే ఇది అమెరికాలో రాజకీయ విమర్శలకు దారితీస్తోంది. ట్రంప్ ప్రభుత్వం మార్చి 5వ తేదీన విడుదల చేసిన నోటీసులో గుర్తింపు, ధృవీకరణ, పరిశీలన, జాతీయ భద్రత, ప్రజల భద్రత కోసం దరఖాస్తుదారుల నుంచి సోషల్ మీడియా హ్యాండిల్స్ ను సేకరించాల్సిన అవసరం ఉంది. దీని అర్థం ఏంటంటే ప్రభుత్వం మీ సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించి మీరు దేశానికి సురక్షితమైన వ్యక్తో కాదో అని నిర్ణయిస్తుంది అని పేర్కొంది.